నమస్తే, కేటు న్యూస్కి స్వాగతం. హైదరాబాద్ నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణానికి ఈ నెలాఖరులోగా శంకుస్థాపన చేసేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. కొత్తగా నిర్మించబోయే ఆసుపత్రికి సంబంధించిన ప్రణాళికలపై ముఖ్యమంత్రి తన నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోషామాల్ పోలీస్ స్టేడియంలో ప్రతిపాదిత స్థలానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖ పరిధిలో ఉన్న ఆ స్థలాన్ని వీలైనంత త్వరగా ఆరోగ్య వైద్య శాఖకు బదిలీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రెండు శాఖల మధ్య భూ బదలాయింపు ప్రక్రియ, ఇతర పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనవరి 26 నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాల అమలుకు సంబంధించి అధికారులు సంసిద్ధం కావాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో విధి విధానాలు తదితర అంశాలపై జిల్లా అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు, ఆర్డీఓలతో సమావేశం నిర్వహించారు. దయచేసి ఈ వర్క్ ని కొంచెం సీరియస్ గా తీసుకోవాలి. ఐ వుడ్ అంటే ఇది అన్అఫిషియల్లీ అవుట్ ఆఫ్ ఆల్ ద 4 స్కీమ్స్ రైతు భరోసా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. చాలా అంటే చాలా, ఎంత చెప్పినా తక్కువ. సో రైతు భరోసా సర్వే ఐ వుడ్ వాంట్ ఎంఎస్ఓస్ వారి ఆధ్వర్యంలో, వారి పర్యవేక్షణలో వాళ్ళు కూడా ర్యాండమ్ గా, స్పెషలీ ఆర్డిఓస్ అండ్ సబ్ కలెక్టర్ గారు, ఏయూ. సో ఫ్రమ్ వాట్ ఐ సీ ఇస్ one AU has also been given more than one GP. Yes. Because one cluster can have more than one revenue village. Chivarlo survey date. Now survey date lo agriculture department is very flexible. MRO నకిలీ షూరిటీతో మోసం చేసిన నిందితులను నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు మీడియా ముందు ప్రవేశపెట్టారు. వివరాల్లోకి వెళ్తే సంచలనం సృష్టించిన ప్రణయ్ మర్డర్ కేసులో నేరస్తుడైన యూటీ ప్రిజనర్ బీహార్కు చెందిన సుభాష్ శర్మ బెయిల్ విషయంలో సమర్పించిన షూరిటీస్ ఎంక్వైరీలో నకిలీవని తేలడంతో డీఎస్పీ రాజశేఖర్ రాజు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. సో ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టినటువంటి ముగ్గురు నిందితులు కూడా గౌరవ నల్గొండ జిల్లా SC/ST స్పెషల్ కోర్టుని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ సెన్సేషనల్ కేసు మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది. 2018లో మిర్యాలగూడ టౌన్లో జరిగినటువంటి ప్రణయ్ మర్డర్ కేసు. ఆ ప్రణయ్ మర్డర్ కేసుకు సంబంధించి నిందితులు ఒక A2, ఆ కేసులో A2 సుభాష్ కుమార్ శర్మ బీహార్ అతను, ఇతను ఇంకా జైల్లో ఉన్నారు. ఇతనికి బెయిల్ గురించి గత 5 సంవత్సరాలుగా నిందితుల తరఫు వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో పోలీసు డిపార్ట్మెంట్ వైపు నుంచి ఇతనికి బెయిల్ వస్తే మిగతా సాక్షుల్ని బెదిరిస్తారని, సాక్షులు ఇతనంటే బాగా భయపడుతున్నారు, ఇతను ఒక సుపారీ కిల్లర్ కాబట్టి దాంతోపాటుగా మళ్ళీ ఇతను విచారణకి మాకు అందుబాటులో ఉంటాడని గత 5 సంవత్సరాలుగా మేము విన్నవించే దాని ప్రకారం కోర్టు ఇతనికి బెయిల్ రద్దు చేస్తూ వస్తుంది. నవంబర్ 2024లో గౌరవ హైకోర్టు ఇతనికి సుభాష్ కుమార్ శర్మకి కొన్ని కండిషన్స్ తోటి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము హైకోర్టులో ఇతని బెయిల్ క్యాన్సిల్ చేయడానికి పిటిషన్స్ వేయడం జరిగింది. ఈలోపు గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు సుభాష్ కుమార్ శర్మ వారి వైపు నుంచి SC/ST నల్గొండ హానరబుల్ SC/ST స్పెషల్ కోర్టులో షూరిటీలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది వాడి బెయిల్ గురించి. అయితే ఈ కోర్టు వారు అటు షూరిటీస్ని మాకు వెరిఫికేషన్ గురించి పంపారు. సో పాములపాడు గ్రామ పంచాయతీ, మాడుగులపల్లి పాములపాడు గ్రామ పంచాయతీ నుంచి మాకు వేములపల్లి మండలానికి సంబంధించిన షూరిటీలు వస్తే వాటిని మాకు వెరిఫికేషన్ గురించి పంపినప్పుడు మాకెందుకు ఆ షూరిటీస్ మీద అనుమానం వచ్చి ఎవరైతే ఈ గ్రామ పంచాయతీ సెక్రటరీ సంతకంతో ఏదైతే ఈ షూరిటీలు వాల్యుయేషన్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసినారో వాటి మీద కాస్త మేము లోతుగా విచారణ జరిపితే ఆ వాల్యుయేషన్ సర్టిఫికెట్స్ ఫేక్ అని తెలిసింది. దీంట్లో ఈ ఫేక్ అని తెలిసిన తర్వాత దీని మీద మేము పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ సర్టిఫికెట్స్ ఇష్యూ చేసిన వాళ్ళు దీంట్లో ఉన్నటువంటి ఈ సైదులు, తర్వాత దేవయ్య అండ్ మల్లేష్ ఇద్దరు దీంట్లో ఒకరు కేతేపల్లి మండలానికి చెందిన వాళ్ళు, మిగతా ఇద్దరు పాములపాడు మండలానికి చెందిన వాళ్ళు. వీళ్ళు ముగ్గురు కూడా కేతేపల్లి మండలానికి చెందిన వాళ్ళు వంగాల సైదులు, చింతచెర్ల లింగయ్య పాములపాడు, ముక్కాముల మల్లేష్ పాములపాడు.
సో ఈ ముగ్గురిని కూడా వేములపల్లి ఎస్ఐ గారు మిర్యాలగూడ రూరల్ సిఐ గారి ఆధ్వర్యంలో మాడుగులపల్లి ఎస్ఐ గారి సహకారంతో వీళ్ళు ముగ్గురిని కూడా మేము కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఈ ముగ్గురు కూడా సుభాష్ కుమార్ శర్మకి బెయిల్ ఇవ్వడానికి ఎవరు ముందుకు రాకపోతే కోర్టుని మోసం చేసేటటువంటి ఉద్దేశంతో ఈ ప్రమాదకరమైన నిందితుడిని బయటికి తీసుకొచ్చే ఉద్దేశంతో ఇతన్ని వీళ్ళు సూర్యాపేటలో వీళ్ళకి సంబంధించిన వాళ్ళ దగ్గర గ్రామ పంచాయతీ పేపర్లు తయారు చేసి వాళ్ళు ఒక ఫోర్జ్డ్ సీలు స్టాంప్స్ తయారు చేసి దీంట్లో షూరిటీలు తయారు చేసి వీటిని కోర్టుకు అందించి ఇతనికి బెయిల్ తీసుకునే ప్రయత్నం చేసినట్టుగా తేలింది. దానికి గాను వీళ్ళ మీద ఫోర్జరీ చీటింగ్ కేసులు నమోదు చేసి ఈరోజు ఆ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి కోర్టుకు పంపుతున్నాం. దీంట్లో ముఖ్యంగా ఈ వంగాల సైదులు అనేటటువంటి నేరస్తుడి మీద గతంలో 21 దొంగతనం కేసులు ఉన్నాయి. ఇవన్నీ కూడా పగలు ఇల్లు పలకొట్టి దొంగతనాలు చేసినటువంటి కేసులు. మిగతా ఇద్దరికి కూడా నేర చరిత్ర ఉంది. ప్రస్తుతం వీరు ఈ విధంగా ఇంకా ఏమన్నా ఫోర్జరీకి సంబంధించినటువంటి ఏ రంగంలోనైనా ఫోర్జరీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారనే దాని మీద లోతైన విచారణ చేపట్టవలసి ఉంది. నాగార్జున సాగర్లో జరిగిన ఆదివాసీ ప్రజాప్రతినిధుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొప్పుల రాజు, ట్రైకార్ చైర్మన్ బెల్లం నాయక్ హాజరయ్యారు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ సబ్ ప్లాన్కి చట్టబద్ధత మేము సృష్టించడము. అంటే ఎస్సీలకి ఎస్టీలకి మీ జనాభాకి అనుగుణంగా బడ్జెట్ కేటాయింపు చేయాలి అనే దానికి చట్టబద్ధత కల్పిస్తే ఆ తర్వాత 10 ఏళ్ల పాటు వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి అనుగుణంగా ముందుకు పోలేదని చెప్పి మనం చేస్తాను. నాకు ఇప్పుడు సంపూర్ణ నమ్మకం ఉంది. మరి దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, అణగారిన వర్గాలు, బలహీన వర్గాలపై నిరంతరం పోరాడే సుదీర్ఘ ప్రియ మిత్రుడు బట్టి విక్రమార్క గారు ఇప్పుడు రాష్ట్రాన్ని నడిపిస్తున్నాడు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వారి చేతిలో ఉంది. నాకు ఏమీ సందేహం లేదు, మీరు అడిగిన కోరికలన్నీ ఈరోజు తీరిపోతాయి. మరి తప్పనిసరిగా ఎస్టీలకి బడ్జెట్ లో మీ జనాభాకి అనుగుణంగా 10% ఉంటుందని చెప్పి బట్టి గారి పక్షాన నేను హామీ ఇస్తున్నాను. చేతబట్టి గత కొన్ని రోజులుగా ఇక్కడ చూస్తున్నటువంటి మిత్రుడు బెల్లయ్య నాయక్ గారు, చైర్మన్ ట్రైకార్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అట్లాగే మరో గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఇటువంటి ట్రైనింగ్ ప్రోగ్రాంని దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ డిపార్ట్మెంట్స్ సంబంధించినటువంటి వారందరినీ కూడా ట్రైనింగ్ చేస్తూ నాయకత్వ లక్షణాలతో ఈ దేశంలో ముందుకు తీసుకొని పోవడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు ఐఏఎస్ పోస్ట్ ని తృణప్రాయంగా వదిలేసి కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ఈ దేశంలో సామాజిక న్యాయం జరుగుతుందని, అది కూడా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి భావించి ఆ పోస్ట్ వదిలేసి మనందరి కోసం వాలంటరీగా పనిచేస్తున్నటువంటి నేషనల్ కోఆర్డినేటర్ శ్రీ కె రాజు గారికి దాదాపు వారం రోజుల పాటు చాలా క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానాన్ని, సిద్ధాంతాల్ని, కాంగ్రెస్ పార్టీ గిరిజనుల కోసం తీసుకొచ్చిన చట్టాల గురించి, ఆ చట్టాల అమలు కోసం నాయకత్వ లక్షణాలతో ప్రజల్ని సమీకరించి ఆ చట్టాలన్నీ అమలు చేసుకునే కార్యక్రమంలో ముందుకు వెళ్ళాలి అనేటువంటి దానిపైన సంపూర్ణమైనటువంటి సమగ్రమైన శిక్షణ పొందినటువంటి మీ అందరికీ దాదాపు 105 మంది సభ్యులు ఇక్కడ ఉండి ట్రైనింగ్ తీసుకున్నారని చెప్తున్నారు. వారందరికీ, అట్లాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం సహకరించినటువంటి ప్రతి వ్యక్తికి, మిత్రులందరికీ, పాత్రికేయ మిత్రులకి అందరికి కూడా
ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మాల మహానాడు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలో జరగనున్న ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట కార్యాచరణ కార్యక్రమానికి అందరూ ఏకమై కదిలి రావాలని మాల కమిటీ పిలుపునిచ్చారు. అందరికీ జై భీమ్. రేపు తేదీ 12 జనవరి 12 ఆదివారం రోజున మన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో మన నిర్మల్ నియోజకవర్గంలోని మామడ మండలంలో మామడ మండల కమిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎన్నిక రేపు నిర్వహించడం జరుగుతుంది. రేపు మన మామడ మండలంలోని రైతు వేదికలో ఉదయం 11 గంటలకు మామడ మండల మాల మహానాడు ఎన్నిక అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మామడ మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలైనటువంటి మన మాల సంఘం సభ్యులు, కమిటీ సభ్యులు, అంబేద్కర్ వాదులు అందరూ కూడా హాజరై ఆ యొక్క ఎన్నికను జయప్రదం చేయవలసిందిగా ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి మాల మహానాడు తరపున మామడ మండల మాల సంఘ సభ్యులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబో రోజులలో భారత రాజ్యాంగ పరిరక్షణ, అదేవిధంగా మాలలపై జరుగుతున్నటువంటి మాలల హక్కుల కోసం నిరంతరం పోరాడడం, ప్రశ్నించడం, అదేవిధంగా మాలల ఆత్మగౌరవం కోసం ప్రశ్నించడం, ఇటువంటి మాలలపై జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, ఆకృత్యాలపైన ప్రశ్నించడం కోసం మాలలందరినీ సంఘటితం చేసి రాజ్యాంగ పరిరక్షణ కోసం ముందడుగు వేయడం కోసం రేపు మన మామిడ మండలంలో మాల సంఘ మాల మహానాడు కమిటీ ఎన్నిక జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మాల సంఘ సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా మరొకసారి తెలియజేసుకుంటూ జై భీమ్, జై మాల, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం, వర్ధిల్లాలి భారత రాజ్యాంగం. రోడ్ల నిర్మాణం చేపట్టాలంటూ మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శనివారం 4 గ్రామాల ప్రజలు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. నిజాంపేట మండల కేంద్రం నుంచి నస్కల్, నందగోకులం, నగరం, రాంపూర్ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి గత 20 సంవత్సరాలుగా గుంతలమయంగా మారి కంకర తేలి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామాలకు 108 వాహనం కూడా రాలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. గత 20 సంవత్సరాల నుండి అనేక ఇబ్బందులతో మా గ్రామ ప్రజలు, మేము ఇక్కడ ఉన్న 4 గ్రామాల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. 20 సంవత్సరాల నుంచి పట్టించుకునే నాదుడే మాకు కరువయ్యారు. అసలు తెలంగాణ రాష్ట్రంలో మా గ్రామం ఉందా లేదా అనేది ఒక్కోసారి మాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఈ రోడ్డును వెంటనే ఈ కంకర వేసి కూడా మామూలుగా ఇప్పుడు ఒక 6 నెలలు అవుతుంది. ఈ 6 సంవత్సరం నుండి మంచి రోడ్డు 6 నుంచి కంకర వేసి 6 నెలలు అవుతుంది. దాన్ని పట్టించుకునే నాదుడే లేరు. దాని మీద రోడ్డు మీద వచ్చే వెహికల్స్ కానీ, ఒక అంబులెన్స్ రావాలన్నా, ఒక హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎవరు. నిజాంపేట మండలంలోని నస్కల్, రాంపూర్, నగరం, నందగోకులం గ్రామాలకు గత ప్రభుత్వంలో 2 సంవత్సరాల క్రితం రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణం పూర్తిగాక 4 గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతూ ఈ రోడ్డును ప్రయాణం చేస్తున్నారు. ఎన్నిసార్లు అధికారులకు, నాయకులకు మొరపెట్టుకున్నా చేపట్టడం లేదు. ఈ రోడ్డులో వెళ్ళే ప్రతి ప్రయాణికులు ఏదో రకంగా బైకులు స్కిడ్ అయ్యో, ఆటోలు బోల్తావాడో, కార్లు స్కిడ్ అయి పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు పోయే ఆస్కారం ఉన్నది, జరుగుతున్నాయి. కాబట్టి ఆ కుటుంబాలు చిన్నాభిన్నం కాకముందు, ఆ కుటుంబంలో పెద్ద దిక్కులు పోకముందు ఈ ప్రజల బాధలను గుర్తెరిగి ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని నస్కల్ గ్రామ ప్రజలుగా మేము కోరుతున్నాం. వెంటనే ఈ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి. లేని ఎడల ఈ నిరాహార దీక్షలు ఇలాగనే కొనసాగుతాయి. ఈ రోడ్డు నిర్మాణ పనులు జరిగేంత వరకు మేము ఈ విధంగానే కూర్చుంటామని తెలియజేస్తున్నాం. నారాయణపేట జిల్లా మరికల్లు మండల పరిధిలోని చిత్తనూరు స్టేజీ వద్ద వెలిసిన శ్రీ ఎర్రగుడ్ల శ్రీ సీతారాముల విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని మరికల్లు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వీరన్న ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు హాజరయ్యారు. రాముని ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరి అదేవిధంగా శ్రీ సీతారామచంద్రుల అనుగ్రహము మన మండలము, మన ఊరు, మన జిల్లా, మన దేశ ప్రజలందరిపైన అన్యూన్యంగా ఉండాలి. అందరూ భగవంతుని సేవలో పాల్గొని
మరి భగవంతుని కృపకు పాత్రలు కాగలరు. మరి భక్త సేవకులందరికీ కూడా శ్రీరామచంద్ర ప్రథమ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మరి అందరూ కూడా దేశ ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ ఈ చిత్తడూరు రామాలయ ప్రతిష్ఠించినటువంటి తారీఖు ఈరోజు మొదటి వార్షికోత్సవం కావున ప్రతి భక్తులు కూడా వచ్చి భగవంతుని కృపకు పాత్రలు కాగలరు. మరి అదేవిధంగా మహాప్రసాదాన్ని స్వీకరించి తమ తమ ఇళ్లకు వెళ్ళగలరు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. నిరంతర వార్తల కోసం చూస్తూ ఉండండి K2 న్యూస్.